హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో జ్యూసీగా, టేస్టీగా, స్పైసీగా, క్విక్గా చికెన్ ఫ్రై తయారు చేసేద్దాం. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని చిటపటమనిపించాలి. 2 రెబ్బల కరివేపాకు వేసి శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకోవాలి. చికెన్ పోపులో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. పోపులో కలిసిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్కి పట్టే విధంగా గరిటెతో కలుపుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మూతతో క్లోజ్ చేసి చికెన్ నీళ్ళను వదిలేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు వదిలిన తర్వాత మరొకసారి గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్లోంచి రిలీజ్ అయిన వాటర్ 90% అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 90% అబ్జర్వ్ అయిన తర్వాత బరకగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత రుచికి తగ్గట్టు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాను వేసుకొని కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఫ్లేమ్ను సిమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, జ్యూసీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే సండే స్పెషల్ మీరేం చేశారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.